హే, ఏంటి అప్పుడే వచ్చేసావు? ఆఫీస్ అయిపోయిందా? ఆఫీస్ తొందరగా అయిపోయింది బేబీ, వర్క్ కాలేదు ఇంకా. అదేంటి? అంటే క్లయింట్ ని కలవడానికి పార్క్ హయాత్ వెళ్ళాలి, చిన్న మీటింగ్ ఉంది. రాత్రి లేట్ అవుతుంది, నువ్వు తినేసి. మరి అటు నుంచి అట్టే డైరెక్ట్ వెళ్ళొచ్చు కదా, మళ్ళీ ఇక్కడ రావడం ఎందుకు? నేను కూడా అదే అనుకున్నా బేబీ, కానీ కానీ? 2 ఫైల్స్ మర్చిపోయాను, అవి తీసుకుందామని వచ్చా బేబీ. ఇది ఏమైంది దీనికి? సుశాంత్, ఈ అవెన్ పని చేయట్లేదు. పని చేయట్లేదా? మొన్న పిజ్జా చేసినప్పుడు కూడా బాగానే ఉంది. అప్పుడెప్పుడు లాస్ట్ మంత్ పిజ్జా చేసుకున్నామా, దెన్ ఆల్సో ఇట్ వాస్ ఫైన్ ఓన్లీ. ఏం చేద్దాం ఇప్పుడు? అంటావేంటి బేబీ? అసలు ఏం సుశాంత్, ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఒక ఇంపార్టెంట్ మెయిల్ వచ్చింది బేబీ. బేబీ, ఎప్పుడు చూడు ఆఫీస్ వర్క్ కాదు, అప్పుడప్పుడు ఇంట్లో పనులు కూడా పట్టించుకో. ఈ వర్క్ చేసేది ఎవరి కోసం చెప్పు? మన కోసం కాదా? ఇంటి కోసం కాదా? నీ కోసం కాదా? సుశాంత్, ఈవెన్ ఐ వర్క్, నాకు కూడా పని ఉంటుంది. అది చేస్తూ ఇది చేస్తున్నావు కదా, మేబీ నీ అంత పని ఉండకపోవచ్చు, ఐ అండర్స్టాండ్. కానీ వాట్ ఈస్ దిస్? సర్లే, ఇంతకీ ఏమైంది ఓవెన్కి? చెప్పాగా, వర్క్ చేయట్లేదు. అన్నీ నీలా ఉండవు కదా ఎప్పుడు వర్క్ చేస్తూ, కొన్ని అప్పుడప్పుడు ఆగిపోతుంటాయి. అలా ఆగినప్పుడే దాని డిఫెక్ట్ అంటారు, అందుకే ఎప్పుడు పని చేస్తూ ఉండాలి జాను. అసలు నేను ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటర్. వాట్? అరే ట్విస్ట్ క్రేజీ ఉంది సుశాంత్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. యా బేబీ, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని మూవీ. ఏంటి? అంటే 5కి ఒక ఇంపార్టెంట్ కాల్ ఉంది. నాట్ అగైన్ మ్యాన్. బేబీ దానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా బేబీ. కానీ ఇంకా సినిమా 1 hour ఉంది కదా బేబీ. ఒక హాఫ్ అన్ అవర్ చూద్దాం, దాని తర్వాత పాజ్ చేస్తాను, వెళ్ళి కాల్ తీసుకొని రా, దాని తర్వాత మళ్ళీ చూద్దాం. నాకేమైనా కొత్త? రోజు ఇదేగా జరుగుతుంది. అంటే ఎలాగో పాజ్ చేసావు కదా, కాల్ అయిపోయాక ఒకేసారి చూద్దాం కదా 1 hour. కాల్కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా సుశాంత్, ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావు? ఫార్మల్స్ వేసుకోవాలి, ప్రజెంటేషన్కి ప్రిపేర్ చేసుకోవాలి, కాస్త హాఫ్ అన్ అవర్ కూడా సరిపోదు జాను. బేబీ ఆల్రెడీ ఈ సినిమాని పార్ట్స్గా 3 రోజుల నుంచి చూపిస్తున్నావు, ఇంకా అవ్వలేదు. అసలు సిరీస్లు బింజ్ వాచ్ చేసే ఈ టైంలో మనం ఒక సినిమా చూడడానికి కూడా ఇన్నిసార్లు ముక్కలుగా టైంని స్కెడ్యూల్ చేసుకొని మరీ చూస్తున్నాను చూడు, ఇంకా కూడా అవ్వలేదు. ఇట్స్ జస్ట్ కిల్లింగ్ మై మూవీ ఎక్స్పీరియన్స్ సుశాంత్. మూవీ 3 రోజులు ముక్కలుగా చూసినా ఏం చేంజ్ కాదు బేబీ, కానీ నేను ఒక్కసారి కాల్ అటెండ్ కాలేదనుకో ఎన్ని మారిపోతాయి తెలుసా అక్కడ.